మన రెండో రౌండ్ నువ్వా నేనా? ఓకే, ఈ రౌండ్ రూల్స్ ఏంటి అంటే మేము అడిగేటువంటి క్వశ్చన్స్ కి మీకు క్లూ ఇస్తాం. ఒకవేళ ఫస్ట్ క్లూకి మీరు ఆన్సర్ తెలిసినట్టయితే బజర్ నొక్కండి. ఫస్ట్ క్లూకి మీరు ఆన్సర్ చెప్తే 1,00,000 రూపాయలు వస్తాయి మీకు, లేదంటే 1,00,000 రూపాయలు పోతాయి. కానీ బజర్ నొక్కిన 10 సెకండ్స్ లోపలే మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ క్లూకి ఎవరు ఆన్సర్ చెప్పకపోతే సెకండ్ క్లూ ఇస్తాం. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూ 75,000, థర్డ్ క్లూ 50,000 అండ్ ఫోర్త్ క్లూ 25,000. రెడీ? ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. అండ్ యువర్ ఫస్ట్ క్లూ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏదో పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది మనకి. టైమ్ అప్. ఎవరు బజర్ నొక్కలేదు, సో సినిమా పేరు గెస్ట్ చేయలేదు. సెకండ్ క్లూ ఇస్తున్నాము. అక్కడ ఒక మొబైల్ ఫోన్ ఉంది, కీప్యాడ్ ఫోన్, అది స్మార్ట్ ఫోన్ కాదు. టైమ్ అప్. కస్టడీ. మీరు బజర్ నొక్కలేదు. బజర్ నొక్కకుండా మీరు ఆన్సర్ చెప్తే నేను పరిగణనలోకి తీసుకోను. ఓకే, క్లూ నంబర్ 3. షిరిడి సాయిబాబా ప్రవచనం. అండ్ బజర్ నొక్కారు సోలో టీం. దృశ్యం. ఓకే, సాయిబాబా ప్రవచనం అంటే మీకు దృశ్యం సినిమా ఎందుకు గుర్తొచ్చింది? ఎందుకంటే 4వ తారీఖు సాయిబాబా ప్రవచనాలకు వెళ్ళొచ్చాం కాబట్టి. సో దృశ్యం అనుకుంటున్నారు. లాక్ చేసేసాము. అమౌంట్ 50,000. వస్తే 50 వస్తుంది, పోతే 50 పోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. ఎల్లో కార్ ఉంది అక్కడ. మరి ఎల్లో కార్ దృశ్యం సినిమాలో ఉందా? ఉంది. అలా అయితే రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. రైట్ ఆన్సర్. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోటొస్తది. రైట్ ఆన్సర్. మీరు 50,000 సొంతం చేసుకున్నారు దృశ్యం సినిమా అని కరెక్ట్ గా చెప్పి. ఓకే, సెకండ్. ఈ ఫోటోల ఆధారంగా ప్రదేశం కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అక్కడ ఒక గుడి కనిపిస్తుంది మనకి. అండ్ బజర్ నొక్కేసారు సోలో టీం. మనకు ఒక గుడి కనిపిస్తుంది అంతే. ప్రదేశం పేరు చెప్పాలి. ప్లేస్ నేమ్. 10, 9, 8, 7, 6, 5. అయోధ్య. 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 ఓకే, అయోధ్య అని మనం లాక్ చేసేసాము 1,00,000 రూపాయలకి. సెకండ్ క్లూ. గోమతి ఘాట్ ఉంది అక్కడ. బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది, రివర్ కూడా ఉంది. అది అయోధ్యలో ఉందా? థర్డ్ క్లూ. మరి శ్రీకృష్ణుడు ఉన్నాడు. ద్వారక. 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 వీళ్ళు అయోధ్య అన్నారు, రాముడు అంటున్నారు, మీరేమో కృష్ణుడు అంటున్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. విజయ దేవరకొండ చేసిన సినిమా పేర్లలో ఒక సినిమా పేరు ద్వారక. ద్వారక. అలా అయినట్టయితే మీరు చెప్పిన ఆన్సర్ రాంగ్ అవుతుంది. మరి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. మరి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇట్ ఇస్ ద్వారక. 1,00,000 రూపాయలు పోయాయి. అయ్యయ్యో. సోలో టీమ్ కి 1 lakh పోయింది. అండ్ పోవడం వల్ల మళ్ళీ ర్యాపిడ్ ఫైర్ ఉంది మనకి. పోయినా వచ్చిన ర్యాపిడ్ ఫైర్ ఉంటుంటుంది. ఓకే, సో మనం స్టార్ట్ చేద్దాము విత్ శ్వేత. కమ్ శ్వేత. So Shweta, I'll ask you a question. I'll give you 2 options. Okay. So if you don't want to tell the answer, the dart should hit the goal. Then you don't need to say the answer. Okay. Otherwise you'll have to answer. Okay. గౌతమ్ మిమ్మల్ని ఎక్కువగా ఏం అడుగుతూ ఉంటాడు? ఏ, డేట్ కి వెళ్దామా అని. బి, వీడియో కాల్ చేయమని. You have to put it in the goal, then you don't need to answer. So what is the right answer? I think the second one, video call, right? Video call, right? శ్వేతాని వీడియో కాల్ చేయమని గౌతమ్ ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకంటే
థ్యాంక్ యూ పూర్ణాచారి గారు. గౌతమ్ నుండి మీరు ఒక క్వాలిటీని నేర్చుకోవాలి అనుకుంటే ఏం నేర్చుకుంటారు? ఏ, ఎలాంటి అమ్మాయినైనా పడేయడం ఎలా? బి, ఆంటీల వెంట పడ్డం ఎలా? సో మీరు ఈ రెండిట్లో ఒకటి చెప్పాలి. అమ్మాయిలు పడేయడం. లిరిక్స్ రాసి రాసి బోర్ కొట్టినప్పుడు నేను గౌతమ్ దగ్గరికి వెళ్ళి అమ్మాయిల్ని పడేయడం ఎలా నేర్చుకుంటూ ఉంటాను అని చెప్పినటువంటి పూర్ణాచారి. ఆల్రెడీ కథలు ఎన్నో చెబుతారు. అదే. సెకండ్ క్వశ్చన్, లిరిక్ రైటర్ గా మీకు కాంపిటీషన్ అస్సలు కాదు అనుకునే వాళ్ళు ఎవరు? ఏ, కాసర్ల శ్యామ్, బి, చంద్రబోస్. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. గోల్ పడాల్సిందే. చెప్పండి. కాంపిటీషన్ కాదు కదండి, ఇన్స్పిరేషన్ అండి వాళ్ళు ఎప్పుడు. అదే ఒక పేరు చంద్రబోస్ గారు. చంద్రబోస్ గారు నాకు అసలు కాంపిటీషనే కాదు అని చెప్పినటువంటి పూర్ణాచారి గారు. దీని మీద చంద్రబోస్ గారి స్పందన ఏంటో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అరుణ్, అరుణ్ నీ లవ్ బ్రేకప్స్ ఎన్ని? ఏ 2, బి 4. 130 ప్రొడక్షన్ లీడర్ అయ్యి. రెండక్క. నాకు ఇప్పటికి 2 లవ్ బ్రేకప్స్ అయ్యాయి, అందుకనే నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను అని చెప్పినటువంటి అరుణ్. నీ ఫోన్ ని ఎవరైనా అడిగినప్పుడు నువ్వు మొదటిగా చేసే పని ఏంటి? ఏ, చాట్ హిస్టరీ డిలీట్ చేయడం, బి, గూగుల్ హిస్టరీ డిలీట్ చేయడం. చాట్ హిస్టరీయా, గూగుల్ హిస్టరీయా? బ్రౌజింగ్ హిస్టరీ బెస్ట్. ఓకే, నేను ఎప్పుడైనా సరే నా గూగుల్ హిస్టరీ డిలీట్ చేస్తాను, ఎందుకంటే అది నేను కూడా చూడలేను అని చెప్పినటువంటి అరుణ్. ఓకే, థ్యాంక్ యూ అరుణ్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. సరే, క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అక్కడ మనకి బోలనన్ని బిల్డింగ్లు కనిపిస్తున్నాయి, పైనేమో ఒక చంద్రుడు. టైమ్ అప్. బజర్ నొక్కలేదు. సెకండ్ క్లూ, సూర్యుడు కనిపిస్తున్నాడు, పొద్దున్నైపోయింది. ఓ, నొక్కారా? చెప్పండి. గోదావరి గట్టు అక్క. గోదావరి గట్టు ఎందుకు? ఎందుకంటే సాంగ్ అది నైట్ స్టార్ట్ అవుతుంది, తెల్లవారుజామున అవుతుంది. సరే, వీళ్ళు గోదావరి గట్టాన్ని లాక్ చేశారు అండ్ 75,000 దగ్గర లాక్ చేశారు మీరు. నెక్స్ట్ క్లూ. చెప్పండి, మీరేమనుకుంటున్నారు? రాత్రైన నాకు ఓకే, పగలైన నాకు ఓకే, క్లాస్ అయిన నాకు ఓకే, మాస్ అయితే డబుల్ ఓకే. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ ఏంటో చూద్దాము. కానీ మీరు బజర్ నొక్కలేదు, వీళ్ళు బజర్ నొక్కారు అండ్ వీళ్ళు చెప్పిన ఆన్సర్ గోదావరి గట్టు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. సోలో వాళ్ళు చెప్పినా లాభం లేకుండా పోయింది, వీళ్ళు చెప్పినా లాభం లేకుండా పోయింది. అండ్ పోవడం వల్ల మళ్ళీ ర్యాపిడ్ ఫైర్ ఉంది మనకి. జ్యోతి, మీ హస్బెండ్ లో మీకు బాగా నచ్చేది ఏంటి? ఏ, డాన్స్, బి, యాక్టింగ్. సుమా అడ్డా సెట్ లో తీరని నష్టం. భారీగా ప్రొడక్షన్ కాస్ట్ మీద దెబ్బతీసినటువంటి జ్యోతి. ఇప్పుడు చెప్పు. డాన్స్. సందీప్ యాక్టింగ్ అంటే నాకు అసలు ఇష్టం లేదు అని చెప్పినటువంటి జ్యోతి. ఓకే, నెక్స్ట్. మీ హస్బెండ్ గురించి మీకు ఎక్కువగా ఏ విషయంలో భయం? ఏ అమ్మాయికైనా అట్రాక్ట్ అవుతాడేమోనని, బి, బ్యాడ్ హ్యాబిట్స్ కి అడిక్ట్ అవుతాడేమోనని. ఏసేయ్, మళ్ళీ అక్కడ ఏకు. అమ్మాయికి అట్రాక్ట్ అవుతాడు. మా ఆయన ఇప్పటికే 2 అమ్మాయిలకు అట్రాక్ట్ అయ్యాడు అని చెప్పినటువంటి జ్యోతి. థ్యాంక్ యూ జ్యోతి, థ్యాంక్ యూ. సందీప్ దా.
వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఏ చిరంజీవి గారు, బి నాగార్జున గారు. ఆబ్వియస్లీ అక్క చిరంజీవి గారు. నాకు చిరంజీవి గారు అంటేనే చాలా ఇష్టం. మరి కింగ్ నాగార్జున గారు మీరు ఏ విషయంలో ఎక్కువగా రిగ్రెట్ అవుతారు? ఏ కొరియోగ్రాఫర్ అయినందుకు, బి జ్యోతిని పెళ్లి చేసుకున్నందుకు. ఎసే ఇంకా క్వశ్చన్ నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పరా? ఎన్నిసార్లు చెప్పినా క్వశ్చన్ అదే తమ్ముడు. జ్యోతి భర్త అయినందుకు. జ్యోతి భర్త అయినందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను అని కన్నీరు మున్నీరుగా సుమా అడ్డా షోలో ఏడ్చినటువంటి సందీప్. డాన్స్ కి వెళ్తాను, సంగీత్ కి వెళ్తాను, అన్ని చోట్ల వెళ్తావు కాబట్టి రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు. సోలో బాయ్ తో వచ్చా కాబట్టి సోలో ఆన్సర్స్ చెప్పా అంతే. అంటే సోలో బాయ్ ఇప్పుడు అంతేనా? అంతే. ఓకే. వెంటనే అండర్స్టాండింగ్ వచ్చేసారా మీరిద్దరు? ఓకే, ర్యాపిడ్ ఫైర్ ఓవర్.